ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి రిక్రూట్ సిఆర్ఎం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం జాబ్ కింద శాలరీ ప్రొవైడ్ చేసి ఈ యొక్క రిక్రూట్ సిఆర్ఎం కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క శాలరీ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డ్యూరేషన్, స్టైఫండ్ అండ్ కంపెన్సేషన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు పెయిడ్ 3 months ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఆ 3 months ఇంటర్న్షిప్లో 7,500 రూపీస్ పార్ట్ టైం కింద స్టైఫండ్ రావడం జరుగుతుంది. ఆ 3 months కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళు 6 month ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ 6 month ట్రైనింగ్ పీరియడ్లో 15,000 పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. ఆ 6 month ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు 9 months ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి పేరోల్ కింద అదే కంపెనీ వాళ్ళు ఫుల్ టైం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద 7 lakhs per annum తోటి ఫుల్ టైం జాబ్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ మీకు 3 months ట్రైనింగ్ ఉంటుంది. 7,500 స్టైఫండ్ ఇస్తారు. 3 monthsలో మీ వర్క్ పర్ఫార్మెన్స్ ఓకే అయితే కనుక అది కాస్త 6 month ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ 6 month ట్రైనింగ్ పీరియడ్లో మీకు 15,000 పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. ఆ 6 month కూడా మీకు కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో ఫుల్ టైం జాబ్ కింద 7 lakhs per annum తోటి ఫుల్ టైం జాబ్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఆన్లైన్ వర్చువల్ ద్వారానే అవుతుంది. మీ యొక్క ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ ద్వారా మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. టెస్ట్ 1 వచ్చేసి ఆన్లైన్ ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది. టెస్ట్ 2 వచ్చేసి టెక్నికల్ కోడింగ్ రౌండ్ ఉంటుంది. టెస్ట్ 3 జనరల్ స్కిల్ బేస్డ్ టెస్ట్. టెస్ట్ 4 ఆన్లైన్ కోడింగ్ బేస్డ్. తర్వాత 5th టెక్నికల్ ఇంటర్వ్యూ, ఫైనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దీని ద్వారా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా రిమోట్ వర్కింగ్ ఆర్గనైజేషన్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వర్చువల్ ఆన్లైన్ మోడ్ ద్వారా ఉంటుంది. మీరు ఆన్లైన్ అండ్ వర్క్ ఫ్రమ్ ద్వారా ఈ యొక్క జాబ్ని అయితే చేసుకోవచ్చు అనమాట గైస్. సో అదేవిధంగా వచ్చేసి ఎవరైతే క్వాలిఫికేషన్ ఓన్లీ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు దిస్ ఇయర్ 2024 ఎవరైతే అప్కమింగ్ బీటెక్ పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి బీఈ బీటెక్, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. టోటల్ మనకి 35 వేకెన్సీస్, 35 మెంబర్స్ని అయితే వీళ్ళు హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు. ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే వర్క్ క్లోజ్లీ విత్ సాఫ్ట్వేర్ డెవలపర్ టు డెవలప్ ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్. సో మనం కోడ్ అనేది కూడా రాయాలి. డెవలప్ ఎఫిషియంట్, రీయూజబుల్, రిలయబుల్, స్కేలబుల్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు పైథాన్ కానీ, జావా కానీ, పిహెచ్పి కానీ వస్తే కనుక ఈజీగా ఈ జాబ్ అనేది కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఇంటర్న్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కింద బ్యాచ్ 2025 కింద ఈ యొక్క జాబ్స్ని అయితే వీళ్ళు హైరింగ్ అయితే కూడా చేసుకుంటున్నారు. హైలీ కాంపిటేటివ్ శాలరీ పే చేస్తారు. కంప్లీట్గా ఫుల్లీ రిమోటెడ్ కంపెనీ అనమాట. వర్క్ ఫ్రమ్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటుంది. సో మనకి ట్రాన్స్పరెంట్ అండ్ ప్రాసెస్ అండ్ కమ్యూనికేషన్ కండక్టివ్ వర్క్ కల్చర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కంపెనీ నుండి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 2025 బ్యాచ్ కింద రిమోట్ లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.